రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. 2009-2010 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో పరిశ్రమల్ని తీసుకుని రావడానికి చాలా చిత్తశుద్ధితో కూడినటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో గనక పరిశ్రమలు రాకపోతే ఆర్థికాభివృద్ధి జరగదు, కాబట్టి ఇక్కడికి పరిశ్రమల్ని ఆహ్వానించాలి అని చెప్పి ఇండోనేషియాకి చెందినటువంటి సలీం గ్రూప్ని ఒక రిఫైనరీ ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆ రిఫైనరీని నందిగ్రామ్ అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నందిగ్రామ్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య. జ్యోతిబసు చేసినటువంటి విధ్వంసనంతా కూడాను తిరగదోడి కొంచెం మంచేదన్నా చేద్దామని పాపం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా మావోయిస్టు శక్తులు ఉద్యమం ప్రారంభించాయి. నిజానికి మొట్టమొదటి ఉద్యమం తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ ప్రారంభించలేదు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది మావోయిస్టులు. చాలా భారీ ఎత్తున అక్కడ స్థానిక ప్రజల్లో ఇది గనక వచ్చినట్టయితే పర్యావరణ పరమైనటువంటి సమస్య వస్తుంది, దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇంటింటికి వెళ్ళారు, ప్రచారం చేశారు. ఇదంతా మావోయిస్టులు చేశారు. మావోయిస్టులతో ముడిపడి ఉన్నటువంటి కమ్యూనిస్టు సంస్థలు చేసినాయి. ఆ తరువాత ఈ మిస్ఇన్ఫర్మేషన్ నుంచి వయలెన్స్ ప్రారంభమైంది. ఈ వయలెన్స్ జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ పోలీసులు వాళ్ళపైన లాఠీలు ఝళిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు మావోయిస్టులు చాలా తెలివిగా పాలెస్టీనా మోడల్ని ఉపయోగించి పిల్లలు ఆడవాళ్ళని ముందు పెట్టారు. పోలీసులు చేసేటటువంటి లాఠీ చార్జీ పోలీసులకి తెలిసింది అదే విద్య కాబట్టి లాఠీ చార్జీలు చేసినా వాళ్ళు బాష్పవాయువు ప్రయోగించినా మొట్టమొదట బలైంది పిల్లలు, మహిళలు. ఈ పిల్లలు, మహిళల ఫోటోలు తీసుకుని మావోయిస్టు శక్తులు ఇష్టారాజ్యంగా ప్రచారం చేశాయి. దాన్ని చూసిన తర్వాత దీనిలో ఓట్లు కనిపించి మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగింది. అదేవిధంగా అప్పుడు చాలా పెద్ద ఎత్తున దీన్ని రాజకీయ ఉద్యమంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. దుష్ప్రచారం ఏ స్థాయికి వచ్చిందంటే కమ్యూనిస్టులు సైతము కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మావోయిస్టు శక్తులకి మీడియాలో ఉన్నటువంటి ప్రభావము, వాళ్ళు ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా వాళ్ళు చేసినటువంటి మాయాజాలంతో నందిగ్రామ్ మొత్తం ప్రాజెక్టు ఆగిపోయింది. కేవలం అక్కడ మాత్రమే కాదు, లాల్గఢ్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ లాల్గఢ్ పశ్చిమ బెంగాల్లోనే ఉంది. వాస్తవానికి తిరుపతి టు పశుపతి మావోయిస్టులు ఏదైతే కారిడార్ని సృష్టించారో, ప్రయత్నించారో దానికోసము, దానిలో ఈ లాల్గఢ్ చాలా కీలకమైంది. కాబట్టి ఈ లాల్గఢ్ ప్రాంతంలో వీళ్ళు ఉద్యమం ప్రారంభించారు. దేనికి వ్యతిరేకంగా? అక్కడ సాల్మొని అనే ప్రదేశంలో జిందాల్ కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెడుతుంది. మళ్ళీ అదే నందిగ్రామ్కి వ్యతిరేకంగా, ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, ఫ్యాక్టరీ వస్తే పర్యావరణం నష్టమైపోతుంది, గిరిజనుల జీవితాలు నాశనమైపోతాయి, ఇదే కబుర్లు చెప్పి మొత్తానికి ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం చేసిన తర్వాత ఎప్పట్లాగానే పోలీసుల లాఠీ చార్జీ, దానిలో ఆడవాళ్ళని ముందు పెట్టడము, ముందు పెట్టినటువంటి ఆడవాళ్ళకి దెబ్బలు తగలడము, ఆ దెబ్బలు తగిలినటువంటి ఫోటోలను, వీడియోలను మావోయిస్టులు చాలా బలంగా ఉపయోగించుకున్నారు. ఎంత బలంగా ఉపయోగించుకున్నారంటే భీంపూర్ అనే గ్రామంలో ఒక బాలిక చెయ్యి విరిగిపోయింది పోలీస్ లాఠీ చార్జీలో. చెయ్యి విరిగినటువంటి అమ్మాయికి చికిత్సకు పంపించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రయత్నము, బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం పాపం ప్రయత్నం చేసింది. పోలీసులు ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కలైకుండ అనేటటువంటి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆమెని ఎయిర్పోర్ట్ నుంచి కలకత్తాకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మావోయిస్టులు, లెఫ్టిస్టులు, వామపక్షవాదులు, లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు అడ్డుకున్నారు. ఆ పిల్ల చెయ్యి విరిగి రోదిస్తున్నా కూడా ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి ఆమె వీడియోలు, ఇంటర్వ్యూలు రకరకాలమై అన్నీ చేసి చిట్ట చివరికి ఆ పిల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ వీళ్ళ లక్ష్యం నెరవేరింది, ప్రచారం బాగా లభించింది. దాంతో ఆ పిల్ల పరిస్థితి ఏమైంది తెలియలేదు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి మొత్తానికి గిరిజనులకి మావోయిస్టులు అంటే ఎంత కోపము, భయము, క్రోధము ఏర్పడిందంటే
కిషన్జీ అనే పేరుతో ఉన్నటువంటి మల్లోదుల కోటేశ్వరరావుని గిరిజనులు భద్రతా దళాలకు పట్టించారు. మావోయిస్టుల పట్ల అంత ద్వేషం కలిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీట్ పేరిట జరిగినటువంటి ఉద్యమంలో నీటి విద్యార్థులు పాల్గొనలేదు, నీటి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనలేదు. వాళ్ళు మళ్ళీ పరీక్షలు రాయడంలో, అడ్మిషన్లు, దానికి కావలసిన డబ్బులు సమకూర్చుకోవడాలు, పత్రాలు సమకూర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. మళ్ళీ అదే మావోయిస్టు వాదుల యొక్క డప్పు డోలు, దానికి సంబంధించినటువంటి నినాదాలు, ఆజాదీ నినాదాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇది వాస్తవానికి ఆర్గానిక్గా వచ్చినటువంటి ఉద్యమం కాదు, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదు. ఇది ఆర్గనైజ్డ్ ఉద్యమం. అక్కడి నుంచి వాళ్ళని, ఇక్కడి నుంచి వాళ్ళని, నోయిడాలో ఉన్నటువంటి వామపక్ష యూనియన్లని, ఢిల్లీలో ఉన్నటువంటి వామపక్ష యూనియన్లని, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వామపక్ష కార్యకర్తల్ని తీసుకొచ్చి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో పార్లమెంట్ మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు భారీ ఎత్తున ముస్లింలు ఉన్నారు, వాళ్లతో పాటు సిక్కులు కూడా ఉన్నారు. నిహాంగ్ సిక్కులు కత్తులు తీసుకొచ్చి పోలీసుల మీద దాడి చేశారు. వీళ్ళకి నీటికి సంబంధం ఏమిటి? నీట్ పరీక్ష జరిగిపోయింది, ఫలితాలు వచ్చేసేసినాయి. అయినప్పటికీ ఉద్యమం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. యూపీఎస్సీ పేపర్ లీక్ కాదు, అదేవిధంగా షార్ట్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కాదు, ఐఐటీలకు సంబంధించిన పేపర్ లీక్ కాదు, జేఈకి సంబంధించిన పేపర్ లీక్ కాదు. పేపర్ కేవలము ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసినటువంటి ఈ నీట్ పరీక్ష పేపరే లీక్ అవుతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించే దిశగా పనిచేయాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి జిన్నావాలి ఆజాదీ కోసము, లేకపోతే ఖలిస్తాన్ కోసమో, లేకపోతే ఇంకొక దాని కోసమో ఉద్యమం జరగడము వాస్తవానికి జరిగినటువంటి ఉద్యమానికి నీటికి సంబంధం లేదు. నిజమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను బర్గర్లు తింటూనో, లేకపోతే వ్యాన్లలో కూర్చునో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు గొడవంతటికి అధినాయకుడైనటువంటి ఆయన తనకు కోరుకున్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అమాయకపు పిల్లల్ని ముందుకు వేశారు, అందులో ఆడవాళ్ళని ముందుకు వేసి వాళ్లకు దెబ్బలు తగిలేలా చేశారు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలాంటి ప్రయత్నం నేపాల్లో జరిగింది. ఈ ప్రయత్నం నేపాల్లో జరిగినప్పుడు మొట్టమొదటి దెబ్బ దేని మీద పడింది? నేపాల్కు ఆదాయం తెచ్చేటటువంటి టూరిజం సెక్టర్ మీద పడింది. హోటళ్లని ధ్వంసం చేశారు, రెస్టారెంట్లను ధ్వంసం చేశారు, టూరిస్ట్ స్పాట్ల మీద దాడి జరిగింది. బంగ్లాదేశ్లో కూడా జరిగింది. బంగ్లాదేశ్లో ఎవరిని అటాక్ చేశారు? బంగ్లాదేశ్కి ఎగుమతులకు ఆర్థికాభివృద్ధికి కారణమైనటువంటి టెక్స్టైల్ పరిశ్రమ మీద చేశారు. భారతదేశపు అదృష్టం ఏంటంటే 140 కోట్ల దేశము, సువిశాలమైనటువంటి దేశము. ఎక్కడో ఒక చోట హడావిడి చేసినంత మాత్రాన, ఢిల్లీ జంతర్ మంతర్లో హడావిడి చేసినంత మాత్రాన దేశం మొత్తం ప్రభావితం కాదు. ఎందుకంటే ఢిల్లీ భారతదేశం కాదు, మొఘళ్ళ కాలం నుంచి కూడా కాదు. తరువాత కాలంలో చరిత్ర పుస్తకాల్లో ఢిల్లీని కేంద్రం చేసేసి రాజరాజ చోళుడు, విజయనగర సామ్రాజ్యము, కపిలేంద్ర గజపతి ఇటువంటి వాళ్ళ కథలు చెప్పకుండా చేశారు. కానీ వాస్తవానికి ఒక ఢిల్లీలో హడావిడి చేస్తే మొత్తం దేశం కదలదు. కానీ ఈ వెనక ఉన్నటువంటి కుట్ర, ఉద్యమాల పేరిట మావోయిస్టు శక్తులు కానీ, లెఫ్ట్ లిబరల్ శక్తులు కానీ, ప్రజా సంఘాల పేరిట చలామణి అవుతున్న వాళ్ళు కానీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోతే ఇదేదో నీటికి సంబంధించినటువంటి ఉద్యమంగా భావిస్తారు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అధీనంలోనే యూపీఎస్సీ జరుగుతోంది, నీట్ జరుగుతోంది, మిగతా అనేక పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడా లీకేజ్ లేదు. ఎన్టీఏలో మాత్రమే జరుగుతోంది. ఎన్టీఏ చీఫ్ అయినటువంటి సంజయ్ జోషి రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరు అడగడం లేదు. ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ లక్ష్యము పరీక్షల్ని శుద్ధీకరించటము, లేకపోతే పరీక్షా ప్రక్రియని బాగు చేయటం కాదు. వీళ్ళ లక్ష్యము
నేపాల్లోనో, బంగ్లాదేశ్లోనో, శ్రీలంకలోనో ఏ రకంగానైతే రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరిగిందో ఆ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయడము. అందుకే ఖలిస్తానీ నినాదాలు వస్తున్నాయి, కశ్మీర్ నినాదాలు వస్తున్నాయి, అఫ్జల్ గురు జిందాబాద్ నినాదాలు వస్తున్నాయి. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.